Good morning, all. I am O. Setu Babu, Grade 2 Headmaster, ZPHS, Juttada, Chodavaram Mandal, Visakhapatnam District. Now, ఇప్పుడు ఏంటంటే చాలామంది పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళలో జనరల్ అవేర్నెస్ కింద ఇండియన్ హిస్టరీని ఎక్కువగా మనకి ఫోకస్ చేయడం జరుగుతుంది. అయితే ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు కానీ లేదంటే దాన్ని అనాలిసిస్ చేస్తున్నప్పుడు కానీ చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే కొంత కన్ఫ్యూజన్ గురవుతూ ఉంటారు. అయితే ఏంటో కన్ఫ్యూజన్, దేనికి కన్ఫ్యూజ్ అవుతుంటారు అంటే క్రానలాజికల్ ఆర్డర్స్. బ్లాక్ క్రానలాజికల్ ఆర్డర్స్ అంటే ఈ క్రానలాజికల్ ఆర్డర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వీటి గురించి ప్రతి స్టూడెంట్ కూడా కొంత కన్ఫ్యూజన్ గురవుతూ ఉంటాడు. దాన్ని మనం ఎరాడికేట్ చేయాలంటే ఒక క్రానలాజికల్ ఆర్డర్ని మనం ప్రిపేర్ చేసుకొని వెళ్ళినట్లయితే మనకి ఆ సమస్య ఉండదన్నమాట. హిస్టరీలో ఎక్కువగా చేసే తప్పులు ఏంటి అంటే క్రానలాజికల్ ఆర్డర్ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. అయితే క్రానలాజికల్ ఆర్డర్ అంటే ఏంటి అసలు అంటే ఒక కాలక్రమణ పట్టిక అనమాట. అసలు చరిత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరి తర్వాత ఎలా స్టార్ట్ అయింది, అలాగే ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్న వెలసిన రాజ్యాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక కాలక్రమానుకరంగా వస్తుంటాయి. వాటి గురించి మనం ఒక ఆర్డర్గా మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి హిస్టరీ మీద గ్రిప్ వస్తుంది. గ్రిప్ రావడమే కాదు, మనకి ఏంటంటే ఎగ్జామ్స్లో ఆన్సర్ చేసినప్పుడు తప్పులు అనేవి జరగకుండా ఉంటాయి. దాని మీదే నేను ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేశాను. నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను. అయితే ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఉపయోగపడితే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఆర్డర్ని మనం స్టడీ చేసే ముందు అసలు హిస్టరీ అంటే తెలుసుకోవాలి. వాట్ ఈజ్ హిస్టరీ? తెలుగులో చరిత్ర అంటారు. ద వర్డ్ హిస్టరీ, హౌ ఇట్ కేమ్ ఇన్ ఎక్స్టెన్స్, ఎలా వచ్చింది ఈ పదం హిస్టరీ అనే పదం అంటే హిస్టరీ అనే పదాన్ని హిస్టోరియా అనే గ్రీకు పదాన్ని తీసుకున్నారు. ద గ్రీక్ వర్డ్ హిస్టరీ, ద వర్డ్ derived from the Greek word historia. What is meant by historia? హిస్టోరియా అంటే ఏంటి అంటే ఇక్కడ విచారణ ద్వారా తెలుసుకోవటం, విచారణ ద్వారా తెలుసుకోవటం, నోయింగ్ బై అన్ ఎంక్వైరీ, విచారణ ద్వారా తెలుసుకోవటం. నోయింగ్ బై అన్ ఎంక్వైరీ, మీకు తెలిసే ఉంటుంది. ఎంక్వైరీ అంటే విచారణ ద్వారా తెలుసుకోవటం. అదే తెలుగులో చరిత్ర, సమానార్థక పదాలు, సిమిలర్ వర్డ్స్. చరిత్ర అనేది చర్ అనే ఒక ధాతువు నుంచి వచ్చిందనమాట. చర్ అన్న కూడా అంతే, తెలుసుకోవటం అనే అర్థం వస్తుంది. సమానార్థక పదాలు అనమాట ఇవి. ఈ రెండు పదాల నుంచి అంటే హిస్టరీ అనే పదం హిస్టోరియా అనేటువంటి గ్రీకు పదం నుంచి, చరిత్ర అనే పదం చర్ అనే ఒక ధాతువు నుంచి మనకి రావటం జరిగింది. వీటి రెండుకు అర్థాలు ఒకటే, సమానార్థకం, తెలుసుకోవటం. ఎలాగా? బై అండ్ ఎంక్వైరీ, విచారణ ద్వారా తెలుసుకోవటం. విచారణ అంటే ఏంది, ఎలా, హౌ ఇట్ ఈస్ అంటే ప్రాపర్ ఎవిడెన్స్, విత్ ప్రాపర్ ఎవిడెన్స్. ఇక్కడ ఎంక్వైరీ అని దానికి అర్థం ఏం చెప్తామంటే విత్ ప్రాపర్ ఎవిడెన్స్, సరైన ఆధారం, సాక్ష్యం ద్వారా తెలుసుకోవటం. చూడండి, అయితే ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవచ్చు. దీనికి ఈ రకంగా చరిత్రని ఒక నివేదిక రూపంలో, ఒక శాస్త్ర రూపంలో తయారు చేసే శాస్త్రవేత్త ఎవరు అంటే హెరిడోటస్. అతని పేరు హెరిడోటస్. హీ వాజ్ ది గ్రీక్ ఫిలాసఫర్. గ్రీక్ థీసిస్ అంటే ఒక రికార్డు నివేదికని తయారు చేసి ఇది చరిత్ర అంటే ఏంటి, చరిత్ర అంటే అసలు ఏంటి ఆయన ప్రకారం చెప్పాలంటే, ఎవరి ప్రకారం? హెరిడోటస్ ప్రకారం చెప్పాలి అంటే గతంలో జరిగిపోయిన సంఘటనల్ని భవిష్యత్ తరాలకి అందించడానికి మనం చేసే ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని మనం చరిత్ర అంటాం. అయితే ఆ ప్రయత్నం కూడా ఎలా ఉండాలి?
గ్రీకు దేశం తెలిసిందే మీకు, శాస్త్రీయ పరిజ్ఞానానికి స్టార్టింగ్ అక్కడ వాళ్ళు ఒక పునాది వేసిన వాళ్ళు. అయితే వీళ్ళు హెరిడోటస్ ఏం చేశారంటే ఒక శాస్త్రీయ పరిజ్ఞానంతో వీటిని మనం తయారు చేయాలి సుమా అనే ఒక ఉద్దేశంతో, చరిత్ర అంటే మీకు కావాలని రాసుకోవచ్చు, చరిత్ర అంటే జరిగిపోయిన సంఘటనల్ని కాలక్రమాన్ని అనుసరించి ఒక సంఘటనల నివేదికగా తయారు చేయడాన్ని మనం హిస్టరీ అంటాం అని చెప్పాడు మనకి హెరిడోటస్. అయితే ఈయన కూడా ఆయన చెప్పినట్టుగానే ఆయన ప్రయత్నం కూడా ఆ విధంగా చేశాడు. ఎలా అంటే ఒక శాస్త్రీయ పద్ధతిని అవలంబించాడు చరిత్రను రాయడానికి. అందుకే ఇతను ఏమన్నామంటే ఫాదర్ ఆఫ్ హిస్టరీ అన్నాం. ఫాదర్ ఆఫ్ హిస్టరీ, చరిత్ర పితామహుడు అని ఇతన్ని మనం చెప్పడం జరుగుతుంది, ఫాదర్ ఆఫ్ హిస్టరీ. అయితే ఈయన చేసిన శాస్త్రీయమైనటువంటి కృషి ఏమిటి, ఈ చరిత్ర రాయడం వెనకాతల ఈయన చేసినటువంటి శాస్త్రీయమైన కృషి ఏమిటి అని తెలుసుకుందాం. అయితే ఇక్కడ చరిత్రని శాస్త్రీయంగా ఎలా నిర్మిస్తారు, మీకు అవసరపడితే రాసుకోండి, మళ్ళీ రిమైండ్ చేస్తాను. చరిత్ర అంటే నిర్వచనం, చరిత్ర అంటే జరిగిపోయినటువంటి సంఘటనల్ని కాలక్రమానుసారంగా ఒక నివేదిక రూపంలో సిద్ధం చేసి ఉంచుకోవడాన్నే మనం చరిత్ర అంటాం. ఓకే, నెక్స్ట్. మరి చరిత్రని మనం ఒక శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని చెప్తున్నాం. చరిత్రని అంటే గడిచిపోయిన సంఘటన, నిన్న జరిగింది ఈవేళ గుర్తుండదు మనకి, అలాంటి కొన్ని వేల వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయాల్ని మనం ఏ విధంగా ఒక కాలక్రమానుకరంగా ఒక నివేదికను తయారు చేస్తాం, అది ఎవరికి సాధ్యం అనేది చాలా క్లిష్టమైన ప్రశ్న. దీన్ని తయారు చేయడం కూడా చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఇక్కడ చరిత్రకారుడు ఎక్కడ పొరపాటు చేసినా అది భావితరాలకి ఒక తప్పుడు సమాచారాన్ని కానీ ఒక తప్పుడు మార్గనిర్దేశం కానీ చేస్తుంటుంది. కాబట్టి చరిత్రను రాసేటప్పుడు, చరిత్రను రికార్డ్ చేసేటప్పుడు ఒక నిర్ణీతమైనటువంటి ఒక మంచి అంటే లాయలబుల్ ఇన్ఫర్మేషన్ మనం రికార్డ్ చేయడం జరగాలి. అలాంటప్పుడే మనకి భవిష్యత్ తరాలకు బాగుంటుంది అనమాట. చరిత్రని శాస్త్రీయంగా అధ్యయనం చేయడం ఎలా? అంటే ఇది ఒక గ్రేట్ టాస్క్, ఒక గట్టి పని. ఎందువల్లంటే మనకు జరిగిపోయిన సంఘటనల్ని మనం విత్ ప్రూఫ్ భావితరాలకి మనం అక్కడ ప్రూఫ్ అందించాలి. అంటే చాలామంది ఏం చెప్తారంటే చరిత్రలంగానే అశోకుడు చెట్లు నాటించాడు, బావులు తప్పించాడు, రోడ్లు వేయించాడు, చేయించాడు, ఇవన్నీ చేయించాడంట. కానీ చరిత్ర అంటే ఒక సంఘటనల ఆధారంగా నిర్మితమైనటువంటి ఒక సోపానాల పరంపర. అంటే ఎలా జరిగింది అనేది మనం అక్కడ ఖచ్చితంగా చెప్పగలగాలి, విత్ ఎవిడెన్స్, ఆధారంతోనే చెప్పాలి. అలాంటప్పుడే చరిత్ర అవుతుంది. అంటే గడిచిపోయిన సంఘటనల్ని సాక్ష్యాధారాలతో మనం మన భావితరాలకి తెలియచేయాలి, ఒక నివేదిక తయారు చేయాలి. అది మన భావితరాలు తెలుసుకోవాలి, దాని నుంచి వాళ్ళు ఒక మంచి మార్గదర్శనాన్ని వాళ్ళు పొందగలగాలి. అప్పుడే చరిత్ర ఖచ్చితంగా మనం అధ్యయనం చేసినట్టు అనమాట. అయితే ఇది మన గ్రీకు దేశంలో స్టార్ట్ అయ్యని చెప్పాను. గ్రీకు దేశంలో స్టార్ట్ చేసిన ఎవరంటే హెరిడోటస్. తర్వాత చాలామంది చరిత్రకారులు, చాలామంది రచయితలు కూడా దీనిలో వాళ్ళ వంతు కృషి చేశారు, మనకు అందించారు ఆ భాగాలను కూడా. అయితే చరిత్రని శాస్త్రీయంగా అధ్యయనం చేయడం కదా, అంటే ఇక్కడ చరిత్రని శాస్త్రీయంగా అధ్యయనం చేయాలంటే మనం చరిత్రను 2 విభాగాలుగా విభజిస్తాం. ఒకటి లిఖితపూర్వక, ఆధారాలు లేని చరిత్ర మొదటిది. రెండోది దీన్ని ప్రీ హిస్టరీ అని కానీ ప్రోటో హిస్టరీ అని కానీ అంటారు. ప్రీ హిస్టరీ ఆర్ ప్రోటో హిస్టరీ. రెండోది లిఖితపూర్వక ఆధారాలున్న చరిత్ర. లిఖితపూర్వక ఆధారాలు ఉన్న చరిత్ర, దీన్ని హిస్టారికల్ పీరియడ్ అంటారు.
హిస్టారికల్ పీరియడ్. లిఖితపూర్వక ఆధారాలు లేకుండా ఎలా చరిత్ర రాస్తారు అంటే దీని వెనకాతల ఎన్నో శాస్త్రాల యొక్క సహకారం మనకి కావాలి. అది చూద్దాం. లిఖితపూర్వక ఆధారాల చరిత్రను మనం ప్రీ హిస్టరీ అని పొరోటో హిస్టరీ అంటాము. దీనికి ఆధారాలు ఏమిటి అంటే రెండు శాస్త్రాలు మనకి తోడ్పడతాయి. ఒకటి పురావస్తు శాస్త్రం. పురావస్తు శాస్త్రం దీన్ని ఇంగ్లీష్లో ఆర్కియాలజీ అంటారు. మీకు చాలామందికి దాన్ని ఒక మెయిన్గా కూడా చదివి ఉంటారు. తర్వాత రెండోది మానవాకృతి శాస్త్రము, ఆంథ్రపాలజీ అంటారు. చాలామంది పిల్లలు సివిల్ సర్వీస్కి వెళ్ళే వాళ్ళు దీన్ని ఒక ఆప్షన్గా ఎంచుకోవడం జరుగుతుంటుంది. మానవాకృతి శాస్త్రం దీన్ని ఇంగ్లీష్లో ఆంథ్రపాలజీ అంటారు. ఆర్కియాలజీ, ఆంథ్రపాలజీ. ఆర్కియాలజీ అంటే ఏంటి, ఆంథ్రపాలజీ అంటే ఏంటి మీకు బాగా తెలిసే ఉంటుంది. అయినా మరొకసారి నేను రిమైండ్ చేస్తున్నాను. పురావస్తు శాస్త్రం అనగానే గతంలో మనిషి ఏ రకమైనటువంటి భవనాలు కట్టుకున్నాడు, ఏ రకమైన గృహాలు నిర్మించుకున్నాడు, ఏ రకమైన వస్తువులు వాడాడు, ఏ రకమైన పనిముట్లని ఉపయోగించాడు, వీటన్నిటినీ అధ్యయనం చేసి ఆ చరిత్ర కాలాన్ని నిర్ణయించడం, ఆ చరిత్ర యొక్క విభాగాన్ని అధ్యయనం చేయడాన్ని మనం పురావస్తు శాస్త్రం అని చెప్తాం. ఓకే. ఇక రెండోది మానవాకృతి శాస్త్రం. అంటే గడిచిన కాలంలో మానవ నాగరికతలు ఎక్కడైతే వర్ధిల్లాయో అక్కడ తవ్వకాలు జరిగినప్పుడు వాటిని ఎక్స్కావేషన్స్ అంటారు. ఇవన్నీ కూడా తవ్వకాల్లో బయటపడినవే. మీకు ఎగ్జైటింగ్గా ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలిస్తున్న కాలంలో జాన్ మాస్టర్ అనేటువంటి ఆయన పాకిస్తాన్లోని సింధు ప్రాంతం నుంచి లాహోర్ వరకు రైలు మార్గం వేద్దామని చెప్పేసి తవ్వుతూ ఉంటాడు. తవ్వుతున్నప్పుడు ఈ మొత్తం సింధు నాగరికత అంతా బయటపడింది అనమాట. అంటే ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుంది, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది అంటే అంతవరకు ప్రపంచానికి సింధు నాగరికత అంటే ఏమిటో తెలియదు. కానీ ఆ తవ్వకాల వల్లే సింధు నాగరికత అంతా కూడా బయటపడింది. వాటిని ఎక్స్కావేషన్స్ అంటారు, ఉత్ఖాతనములు అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో అయితే ఎక్స్కావేషన్స్ అంటారు. ఈ ఉత్ఖాతనాల్లో లభించినటువంటి వస్తువులు, కట్టడాలు, ఏవైతే వాళ్ళు నిర్మాణాలు, వీటన్నిటిని అధ్యయనం చేసేదాన్ని పురావస్తు శాస్త్రం అని అంటారు. ఇక రెండోది మానవాకృతి శాస్త్రం. అదే త్రవ్వకాల్లో అంటే అదే ఉత్ఖాతనాల్లోని లభించినటువంటి జంతువుల యొక్క, మానవుల యొక్క శరీర భాగాలు అంటే ఎముకలు, పుర్రెలు, గోళ్ళు, తర్వాత జుత్తు, ఇలాంటివి అంటే అవశేషాలు. అవేమో డికంపోజ్ కావు, భూమిలో కలవన్నమాట. అలాంటి వాటిని అధ్యయనం చేస్తూనే ఉంటుంటే మానవాకృతి శాస్త్రం అని అంటాం. సరే, అయితే వీటిలో శాస్త్రీయత ఎంత? వాటిని చూసి మనం ఫలానా కాలానికి చెందిన ఎలా చెప్పగలం? ఇక్కడ మనం రసాయన శాస్త్రం యొక్క సహాయాన్ని తీసుకుంటాం. అదే కార్బన్ డేటింగ్. అంటే మీకు తెలిసిందే, కాకపోతే ఒకసారి దీనికి ఇంట్రడక్షన్ అనమాట. అంటే క్రానాలజికల్ ఆర్డర్ ఒక ఇంట్రడక్షన్గా చెప్తున్నాను, డైరెక్ట్ క్రానాలజికల్ చెప్పకుండా. అదే కార్బన్ డేటింగ్. మీలో చాలామంది బీఎస్సీ చేసే పిల్లలు ఉంటారు, వాళ్ళకి ప్రక్రియ బాగా తెలుసు, నాకన్నా బాగా తెలుసు. నేను హ్యూమనిటీస్, నేను సైన్స్ కాదు. అందువల్ల కార్బన్ డేటింగ్ ద్వారా మీరేంటంటే ఏ వస్తువు ఏ కాలం చెందిందో చాలా సునాయాసంగా తెలుసుకుంటారు. అలాగే వృక్షాల యొక్క వయసును కూడా ఈ ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తూ ఉంటారు. అంటే బయాలజీ పిల్లలు చెప్పగలరు, కెమిస్ట్రీ చదివిన పిల్లలు కూడా చెప్పగలరు. అంటే కార్బన్ డేటింగ్ ద్వారా ఈ పురావస్తు శాస్త్రాన్ని, మానవాకృతి శాస్త్రాన్ని చాలా చక్కగా అధ్యయనం చేయొచ్చు. వాటి ద్వారా కాల పరిమాణం అని కూడా చెప్పచ్చు. ఇది లిఖితపూర్వకమైన ఆధారాల చరిత్రని తెలుసుకోవడానికి మనకి ముఖ్యమైనటువంటి శాస్త్రాలు ఇవి. ఓకేనా? నెక్స్ట్ లిఖితపూర్వక ఆధారాలు ఉన్న చరిత్ర, దీన్ని హిస్టారికల్ ఏజ్ అంటారు. లిఖితపూర్వకమైన ఆధారాలు ఉన్న చరిత్ర, దీన్ని ఏమంటామంటే మనం హిస్టారికల్ పీరియడ్, హిస్టారికల్ ఏజ్. లిఖితపూర్వకమైనవి అంటే కేవలం మన వాళ్ళు వాంగ్మయం అని చెప్తారు. ప్రతి భాషకి కూడా వాంగ్మయం అనేది ఉంటుంది. వాంగ్మయం అంటే ఏంటి? సాహిత్యం, భాష, ఇవన్నీ కూడా వాంగ్మయంలోకి వస్తాయి. ఇది ఒక పెద్ద పదం అనమాట వాంగ్మయం అనేది. ప్రతి ప్రాంతానికి కూడా ఆ ప్రాంతాల్లో కొన్ని భాషలు, ఆ భాషలో కొన్ని రచనలు, సాహిత్యాలు, ఇవన్నీ వర్తిల్లే. దీన్ని వాంగ్మయం అంటాం. ఈ వాంగ్మయం ద్వారా మనం చరిత్రను నేర్చుకోవాలి.
వాటిలో ప్రధానమైనవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం వస్తుంది అనుకోండి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాంగ్మయం అంతా కూడా మతపరమైనదని చెప్పచ్చు. మతపరమైనవి ఏ కాలానికి చెందినైనా సరే మతపరమైన వాంగ్మయం అంటే మతపరమైనటువంటి చర్చ ఆ వాంగ్మయంలో బాగా జరుగుతుందన్నమాట. అందుకే మతపరమైన వాంగ్మయాలు మన హిందూ మతం తెస్తున్నటువంటి వేదాలు, అలాగే పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా బౌద్ధ మతానికి వెళ్ళామనుకోండి త్రిపీఠికలు, అలాగే ఒక్కొక్క మతానికి సంబంధించినటువంటి ఆ వాంగ్మయం అంతా కూడా ఆ కాలం నాటి చరిత్రని తెలియజేస్తూ ఉంటుందన్నమాట. ఒకటి వాంగ్మయం. రెండు శాసనాలు, శిలా శాసనాలు అంటాం వీటిని. శాసనాలు ఏంటంటే శిలల మీద వేస్తారు, రాగి రేకుల మీద కూడా వేస్తూ ఉంటారు. శాసనాలు, నాణ్యాలు, స్తంభాల మీద కూడా వేస్తూ ఉంటారు. అంటే రాళ్ల మీద, స్తంభాల మీద, అలాగే రేకుల మీద, రాగి రేకుల మీద, వెండి రేకుల మీద కూడా ఆనాటి రాజుల యొక్క ఘనతను కానీ వాళ్ళు సాధించినటువంటి గొప్పతనాన్ని కానీ రాస్తూ ఉంటాయి. అలాగే మన భారతదేశంలో బయటపడ్డ మొదటి శాసనం ఏది అంటే అశోకుడి యొక్క 13వ శిలాశాసనం. ఇది అశోకుడి గురించే కాదు, అశోకుడు ఫోర్ ఫాదర్స్ అంటే ముందు వాళ్ళ గురించి కూడా చాలా సమాచారాన్ని అందించడం జరిగింది. ఆ శాసనాలతో మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే సముద్రగుప్తుని తీసుకుంటే గుప్తుల కాలంలో అలహాబాద్ ప్రశస్తి అదొక ముఖ్యమైనటువంటి శాసనం. హతిగుంఫా శాసనం, ఖారవేలుడు, ఇలా ఒక్కొక్కరు చాలా శాసనాలు ఉన్నాయి. మీకు ఇంపార్టెంట్ చెప్తున్నాను, తర్వాత ఇంకా ముందు డీప్గా స్టడీ చేసి తెలుస్తుంది. ఇక నాణ్యాలు కూడా ఆ నాణ్యాల మీద ఉన్న బొమ్మల్ని చూసి కూడా మన ఆనాటి చరిత్రని రాయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోమన్ పీరియడ్ క్రీస్తు పూర్వం 50 శతాబ్దం నుంచి క్రీస్తు శకం 50 శతాబ్దం వరకు కూడా రోమన్ వ్యాపారం జరిగిన పీక్ ఏజ్ అని చెప్పొచ్చు మన భారతదేశ చరిత్రలో. అప్పుడు ఏంటంటే అక్కడ నాణ్యాలు దొరికే, ఆ నాణ్యాలు బట్టి వీడు రోమ్ నాగరికత తాలూకా అవశేషాలన్నీ కూడా నాణ్యాల మీద ముద్రించబడి ఉండడం వల్ల ఇది రోమన్ నాగరికత అంటే వాళ్ళు రోమన్తో ఎక్కువ ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయనేటువంటి ఒక విషయాన్ని మన చరిత్రకారులు రాయటం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక విదేశీ రచనలు. ఈ విదేశీ రచనలు వచ్చేసరికి ఆయా కాలాల్లోనే ఉన్న చక్రవర్తుల యొక్క, రాజుల యొక్క ఆస్థానాలను దర్శించడానికి విదేశాల నుంచి వస్తూ ఉండేవారు యాత్రికులు. వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళ అనుభవాలన్నింటినీ కూడా ఒక గ్రంథ రూపంలో రాస్తూ ఉండేవారు. అవి కూడా ఆనాటి రాజుల యొక్క చరిత్రను చెప్పడానికి ప్రముఖమైన ఆధారాలుగా లభిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మౌర్యుల కాలాన్ని చూసినట్లయితే మెగస్తనీస్ అనేటువంటి ఒక గ్రీకు యాత్రికుడు వచ్చాడనమాట. ఈయన ఏం చేశాడంటే ఇండికా అనే గ్రంథాన్ని రాశాడు. అలాగే ఫాహియాన్, ఈయన చైనా నుంచి వచ్చాడు. ఈయన బౌద్ధ రాజ్యాల చరిత్ర అనే ఒక గ్రంథాన్ని రాశాడు. వీటిని ట్రావెల్ యాక్సెంట్ కూడా అంటారు, యాత్రా రచనలు, ఫారిన్ లిటరేచర్ ఆర్ ట్రావెలాక్స్ అని కూడా అంటారు. అంటే విదేశీ రచనలు లేదా యాత్రా రచనలు అంటారు. అంటే జస్ట్ ఒక ఉదాహరణ చెప్పేలా చాలా ఉన్నాయి మనకి. చైనా నుంచి కూడా చాలామంది విదేశీ యాత్రికులు రావటం, చైనా నుంచి, రోమ్ నుంచి, గ్రీకు నుంచి రావటం, వాళ్ళు మన భారతదేశ పరిస్థితులు చూడటం, ఆయా రాజుల కాలంలో వాళ్ళ ఆస్థానాలను సందర్శించడం, అవన్నీ ఒక గ్రంథ రూపంలో రాయటం, ఇవి కూడా మన చరిత్ర రచనకి ఆధారాలుగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా లిఖితపూర్వక ఆధారాల చరిత్రను మనం 3 రకాలుగా విభజించుకుంటాం. ఓకేనా? అయితే దీంతో ఏంటి మనకు ఒక చరిత్ర అంటే ఒక అవగాహనకి మీరు వచ్చిందో అనుకుంటున్నాను. దీని తర్వాత ఏంటంటే మన నెక్స్ట్ ఎపిసోడ్ మనం ఏం చెప్తానంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి క్రానలాజికల్ ఆర్డర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ ద స్టడీ ఆఫ్ ద క్రానలాజికల్ ఆర్డర్ we should study about the geographical scenario of our India. భౌగోళికమైనటువంటి రూపాన్ని మనం అధ్యయనం చేయాలి. మీకు అందరికీ ఈ పాటికి మీరు అందరూ అంటే చెప్పక్కరాదు, మీకు తెలిసే ఉంటుంది. భౌగోళిక రూపాన్ని చెప్పినట్టయితే మన భారతదేశానికి 6 రకాలైన భౌతిక స్వరూపాలు ఉన్నాయి. ఒకటి హిమాలయాలు, మీ అందరికీ తెలిసిందే. అయితే భౌగోళిక స్వరూపానికి చరిత్రకి సంబంధం ఏంటి? మీరు ఎందుకు ఇలా చెప్తున్న డౌట్ మీకు రావచ్చు. భౌగోళిక స్వరూపాన్ని బట్టే ఆయా కాలాల్లో, ఆయా సందర్భాల్లో, ఆయా రాజ్యాలు కావచ్చు, నాగరికతలు కావచ్చు,
బాగా వెలసరడం జరిగింది. అందుకే భౌగోళిక స్వరూపాన్ని కూడా అధ్యయనం చేస్తే ఎక్కడ ఏ నాగరికత, ఏ రాజ్యము, ఏ వంశం పరిపాలన చేసింది అనేది మనకి బాగా అర్థమవుతుంది. దీని నెక్స్ట్ నేను మ్యాప్ కూడా తీసుకుని మీకు చెప్తాను. మామూలుగా ఇప్పుడు ఇది మనకి భౌగోళిక రూపం అర్థమైతే నేను ఈ సెషన్ని కన్క్లూడ్ చేస్తాను. 1 హిమాలయాలు, 2 ద్వీపకల్ప పీఠభూమి. ఇవి ఎక్కడున్నా కూడా మీకు చూపిస్తాను, మీకు అంత తెలిసే ఉంటుంది. బట్ బిఫోర్ గోయింగ్ స్టడీ ద క్రాలాజికల్ ఆర్డర్ వీ షుడ్ రీడ్ అబౌట్ దీస్ ఆల్ ఆస్పెక్ట్స్. పీఠభూమి, ద్వీపకల్ప పీఠభూమి, తీర మైదానాలు, గొప్ప ఎడారి, గంగా సింధు మైదానం, దీవులు, ఐలాండ్స్. అంటే ఈ విభజన ఒకేలా ఉంటుందని చెప్పలేను నేను. కొంతమంది కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. మనం ఇలా తీసుకున్నా సరే మన చరిత్ర అధ్యయనానికి ఈ భౌగోళిక రూపాన్ని అధ్యయనం చేయడం వల్ల మనకు కొంత ఇది ఉంటుంది. హిమాలయాలు, వాటి అనుబంధ పర్వతాలు కూడా మనం అధ్యయనం చేయొచ్చు. ఇక్కడ ద్వీపకల్ప పీఠభూమి అనగానే ఇక్కడ మనం వీటితో పాటుగా ద్వీపకల్ప పీఠభూమిలో కలిసి ఒక రకమైన భౌగోళిక స్వరూపాలు ఉన్నాయి. అవేంటి అంటే తూర్పు కనుమలు, అంటే వీటిలో అంతర్భాగంగా ఉంటాయన్నమాట. పశ్చిమ కనుమలు, సి వింధ్యా సాత్పురా పర్వతాలు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటో డౌట్ అంటే హిమాలయాలంతా ఒక భౌగోళిక భాగం అయినప్పుడు వీటిని అక్కడి నుంచి ఎందుకు విడదీశారు? ఎక్కడికి? ద్వీపకల్ప పీఠభూముల అంతర్భాగం ఎందుకు చెప్తున్నారు మీకు డౌట్ రావచ్చు. ఎందుకు చెప్తున్నామంటే ద్వీపకల్ప పీఠభూమి తర్వాత ఇవి ఏర్పడ్డాయి అన్నమాట. హిమాలయాలు అనేవి నవీన మృత పర్వతాల విషయమే అందరికీ తెలిసిన విషయమే. తర్వాత కాలంలో వచ్చినటువంటి భూమి లోపల ఉన్న అంతర్గత అంటే అగ్నిపర్వతాల పేరుడు వల్ల లావా బాగా విస్తరించి ఆ లావా గడ్డకట్టడం వల్ల ఈ ద్వీపకల్ప పీఠభూమి ఏర్పడింది. తర్వాత లేటరాన్ ఏమైంది అంటే ఈ తూర్పు కనుమలు ఏర్పడ్డాయి. బంగాళాఖాతానికి తర్వాత ఈ తూర్పు తిరుమైదానికి మధ్యలో అడ్డగా, అలాగే పశ్చిమ కనుమలు కూడా అరేబియా సముద్రానికి పశ్చిమ మైదానానికి. వింధ్య సాత్పుర పర్వతాలు దేశానికి మధ్యలో ఉన్నాయి. ఎందుకు నేను ఇక్కడ చర్చిస్తున్నాను అంటే మీకు వింధ్య సాత్పుర పర్వతాలు దేశానికి అడ్డంగా ఉండడం వల్ల వింధ్య సాత్పుర పర్వతాలకి మీదున్న భాగానంతా కూడా ఉత్తర భారతదేశం అన్నారు, దిగువనున్న భాగానంతా కూడా దక్షిణ భారతదేశం అన్నారు. ఎందుకు చెప్తున్నాం ఈ విషయం అంటే ఉత్తర భారతదేశంలో ఒక ప్రత్యేకమైన నాగరికత, ప్రత్యేకమైన భాష, లిపి, ఎవ్రీథింగ్ ఈజ్ సెపరేట్. నార్త్ ఇండియా. ఇక అట్ ద సేమ్ టైం సౌత్ ఇండియాలో కూడా పూర్తిగా వైవిధ్యమైనటువంటి భాషలు, సంస్కృతి, ఇంకా అంతా కూడా అంటే అసలు ఇది ఒక దేశమానా అనేటువంటి ఒక భ్రమను కల్పిస్తుంది అనమాట. ఎందువల్ల? ఈ భౌగోళిక స్వరూపం వల్లే. వైవిధ్యమైనటువంటి ఒక భౌగోళిక స్వరూపం వల్ల మనకి అసలు ఇది ఇండియా అయినా అని ఒక భావం కలిగి. దేశం అంటే దేశం అంతటికి ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే అన్నీ ఉండాలి కదా. కానీ ఏంటి ఇంత వేరియేషన్ ఇక్కడ? ద స్పెషల్ ఫీచర్ ఆల్సో ఇస్ గివెన్ ద నేమ్ టైటిల్ దట్ ఈస్ సబ్ కాంటినెంట్. అందుకే భారతదేశాన్ని ఉపఖండం అని కూడా అంటారు. ఆ ఉపఖండం అనే పేరు రావడానికి కారణం ఇవే. మీకు అది కూడా చెప్తుంది. ఎందుకంటే పూర్వకాలంలో ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉండేది కాదు. ఈ మీద వాళ్ళు కిందకి రావడానికి, కింద వాళ్ళు మీద రావడానికి ఒక టాస్క్, అది చేయలేకపోయేవారు. కష్టం అన్నమాట. అంటే ఉత్తర భారతదేశంలో పరిపాలన చేసుకునే వాళ్ళు ప్రత్యేకమైన ఒక సంస్కృతిని, భాషని, ఒక విధానాన్ని వాళ్ళు ఫాలో అయిపోయేవారు. ఇక దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి భాష, సంస్కృతి, రాజ్యాలు, పరిపాలన విధానాలు ఇక్కడ వేరుగా ఉండేవి. అయినప్పటికీ కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నవాళ్ళు దక్షిణ భారతదేశాన్ని జయించి తమ సామంతులుగా చేసుకున్నారు తప్ప వాళ్ళ కల్చర్ని కానీ వాళ్ళ భాషని కానీ వాళ్ళు కించపరచలేదు. వాటిని మానుకోమని ఏనాడు వాళ్ళ మీద వాళ్ళకి ఒత్తిడి కలిగించలేదు. అందువల్లే వాళ్ళు వీళ్ళకి సామంతులుగా ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు మౌర్యులు తీసుకున్నాం అనుకోండి, మౌర్యులు ఉత్తర భారతదేశం వైపు పరిపాలన చేసినప్పటికీ కూడా వాళ్ళు వింధ్య సాత్పుర పర్వతాలు దాటొచ్చి ఇక్కడ ఈ దక్కన్ పీఠభూమిని అంతటి కూడా వాళ్ళు ఆక్రమించినప్పటికీ కూడా వాళ్ళ
సంస్కృతిలో కానీ వాళ్ళ భాషల్లో కానీ ఏ రకమైన జోక్యం చేసుకోలేదు. వాళ్ళని స్వేచ్ఛగా అనుభవించింది. సరే ఏంటి వాళ్ళు కోరుకునేది వాళ్ళ ఏకఛత్రాధిపత్యాన్ని వాళ్ళు అంగీకరించాలి, అంతే వాళ్ళు కోరుకునేది. ప్రతి సంవత్సరం కొంత మొత్తానికి అప్పంగా చెల్లించుకునేవారు. ఆ రకమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు అంటే రాచరికంలో ఉంటూనే ఆ రకమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు అనుభవించారు ప్రజలు. కాబట్టి అక్కడ ప్రత్యేకమైన నాగరికత సంస్కృతి, ఇక్కడ ప్రత్యేకమైన నాగరికత సంస్కృతి ఏర్పడటం జరిగింది. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. ఓకే, ఇంతవరకు నేను కొంత మీకు సమాచారం ఇచ్చాను, అది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ ఆర్డర్ గురించి మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్.